అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే సాటర్డే రోజు మార్నింగ్ చేశాను. ముందు రోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజు పూజ చేసుకున్నా కదా, ఆ పువ్వులన్నీ తీసేసి లైట్గా పైన క్లీన్ చేసేసుకొని సాటర్డే కోసం పూజ చేసుకుంటాను. కలశంలో వాటర్ కూడా నేను 2 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తుంటాను. ఓన్లీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రోజు కదిలిచ్చాను. మిగతాది ఏ రోజైనా సరే చేంజ్ చేసుకుంటూ ఉంటాను. ఎవ్రీ సాటర్డే పూజ చేసుకుంటాను కాబట్టి పూజ చేసుకునే ముందు పూజ సామాన్లన్నీ ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత పూజ చేస్తాను. మళ్ళీ సండే ఎంత ఫ్రీ టైం ఉండదు, లేవడమే మార్నింగ్ లేట్గా లేస్తాం కాబట్టి పూజ అట్లాంటివి ఏమి చేయడానికి ఛాన్స్ తక్కువ. ఊరెళ్ళి వచ్చేసరికి చెట్లన్నీ ఎండిపోయాయి. చామంతి చెట్టు కూడా మొత్తం ఎండిపోయింది. పువ్వులు కోయకుండా అలానే ఉంచాను, చూడ్డానికి బాగుంటుంది కదా అని. ఊరెళ్ళి వచ్చేసరికి ఏంటంటే పువ్వులతో సహా అంతా చెట్టు మొత్తం ఎండిపోయింది. అవన్నీ కట్ చేసుకొని గ్రీన్గా ఉన్న లీవ్స్ వరకు వదిలేశాను. మా ఇంట్లో అందరికీ స్నాక్స్ తినడం బాగా అలవాటు. ఊరు నుంచి వచ్చేటప్పుడు కారపూస, ఇంకా అరిసెలు, సకినాలు అవి తెచ్చుకున్నాం, కానీ అవి తిని బోర్ కొట్టింది. అందుకే మంచూరియా తినాలనిపించి ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. ఇది కొంచెం రెస్టారెంట్ కొత్తగా అనిపించింది. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా అనిపించింది. ఓపెన్ చేయకముందే స్మెల్ అయితే అదిరిపోయింది. టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మీకు ఎట్లాంటి కంటెంట్ నచ్చుతుందో, ఎలాంటి వీడియోస్ చేయాలా అనేది ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ చూసారా, ఆనియన్స్ లెమన్ ప్యాకింగ్ కూడా ఎంత నీట్గా చేశారో. కవర్ కూడా చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ మొత్తం ప్యాకింగ్ అయితే బాగా నచ్చింది నాకు. నీట్గా చేశారు.
టేస్ట్ అయితే బాగుంది. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.